ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతే స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయతిరి గుణాత్మే సార్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయం సంతని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాశుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాశుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. 2025 జనవరి మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రం, ఉత్తరాభద్రా నక్షత్రం, రేవతి నక్షత్రం కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఆ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 5, ఖర్చులు 5, అవమానాలు 3, రాజపూజిత 1. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి చాలా కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతల్ని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గడవాలని శతప్రయత్నాలు చేసి మరి ఉద్యోగ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, మరి యూట్యూబ్ పరంగా కానీ, లేదా ఏ పరంగా కానీ, ఏ ఉద్యోగమైన గురించి శతపథం అయిపోతుంటారు. ఎందుకంటే ఇది చేస్తే బాగుపడతాను, అది చేస్తే బాగుపడతాను, అబ్బా ఆ పని ఆ రోజు నేను చేయలేకపోయాను, ఆ పని ఇప్పుడు చేసినట్టుగైతే నేను కోటేసుకుని అయ్యేవాడిని కదా అన్నట్టుగా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. అలాంటి అద్భుతాలు అనేది మీ జాతక యోగంలో ఉన్నాయి, ఉన్నది వరకు వాస్తవమే. కాబట్టి ఏ టైంలో ఏది చేస్తేనే అది మీకు కలిసి వస్తుంది. మరి మీ జాతక యోగంలో చూసుకుంటే మీ స్థితిగతులు ఎలా ఉన్నాయంటే మీ మీద 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రాహు, కేతువ, గురుడు. అంటే గురు బలం తగ్గింది. గురువు బలం తగ్గిన దాని వలన మీరు ఎలాంటి కార్యక్రమైనా కూడా మీరు చేసినా కూడా దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. మీరు 24 గంటల సేపు కష్టపడతారు, సుఖం ఉండదు. ఏరే వాళ్ళు 1 గంట సేపు కష్టపడతారు, అభివృద్ధిలోకి వచ్చేస్తారు. ఎందువల్ల? అది మీకు గురుబలం తగ్గిన దాని వలన మీకు ఎంతలా పనైనా కూడా అది మీకు గంటయ్యే పని 3-4 గంటలు లేటు కావటం, అది సక్సెస్ కాకోకుండా ఉండటం, మానసికంగా ఇబ్బందులు పడటం, ఏ కార్యక్రమం చేసినా ముందుకు వచ్చి వెనక్కి పోవటం, ఇలాంటి కొన్ని సమస్యలతో చాలా వరకు సతమతమైపోయి కుటుంబ బాధ్యతని మీరు ఏమి చేయాలో అంతుపట్టక, ఏ రూట్లో పోవాలో తెలియక మీరు బాధపడుతుంటారు. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలని మీరు దాన్ని శాంతం చేసుకున్నట్టుగైతే వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రాజకీయ ఫలితాల్లో కానీ, మీకు సినీ ఫీల్డ్లో కానీ చాలా వరకు అద్భుతాలు మీరు వచ్చే మార్గాలు మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. లక్ష్మీ పూజ విధానం అనేది మీకు చేయాల్సిన విధానము 9 శుక్రవారాలు మీరు తలస్నానం చేసి ఇంట్లో అనేది ఇస్తరాకు వేసి మీ సేతుకుంట 3 దోషుళ్ళు బియ్యం దాంట్లో పోసి దాంట్లో వేసేసి పసుపు కుంకుమ వేసి స్టార్ ముగ్గు వేసేసి అక్కడ ఒక పమిదె పెట్టాలి. పమిదె పెట్టి లక్ష్మీ ఫోటో ఉంటే లక్ష్మీ ఫోటో పెట్టండి. కాబట్టి మీరు పెట్టే పమిద ఎలాంటిదంటే అది పంచలోకాలతో సంబంధించిన లక్ష్మీ పటం. లక్ష్మీ దాంట్లోనే ఒక లక్ష్మీ ప్రమిద అంటారు. లక్ష్మీ ప్రమిద అంటే లక్ష్మీ ఉంటుంది, దాంట్లో మనకి జ్యోతి వెలిగించుకుంటానికి ఉంటుంది. అలాంటిది మీరు పెట్టుకోవాలి. అలాంటిది పెట్టి మీరు ఇంట్లో ఇల్లు అంతా శుద్ధం చేసేసి ఇంట్లో ఈశానం, అగ్ని, వాయు, నైరుతి 4 మూలల్లో పసుపు నీళ్ళు జల్లి
పసుపు నీళ్ళు చల్లుకొని 4 పక్కల్లో పసుపు నీళ్ళు చల్లుకొని మీరు చేయాల్సిన విధానం, ఆ పూజా బలం మీరు చేసినట్టుగైతే, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ విధంగా పూజా బలం మీరు చేస్తే మీ ఇంట్లో అష్ట ఔశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, విద్యాప్రాప్తి కలిగి మీరు అనుకున్న పనులు తప్పకుండా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో తప్పకుండా కనబడుతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు బ్రేక్ అయిపోయిన దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఇంట్లో భార్యాభర్తలు సమస్యలు, గొడవలు, లేనిపోయిన సమస్యలు కొన్ని ఉండటం, ఇలాంటి చిన్న సమస్యలు, అబ్బాయిలు చదువు రంగంలో వాళ్ళు చదువుకోకుండా, వాళ్ళు చేసే పనులు అబ్బాయిలు మంచిగా పనులు పోకోకుండా వాళ్ళకి బ్రేక్ కావటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోతుంటారు. ఇలాంటి సమస్యలతో సతమతమైన వీళ్ళకి ఈ పూజా బలం చేసుకున్నట్టుకైతే ఎలాంటి సమస్య అయినా కానీ వీళ్ళకి తప్పకుండా అభివృద్ధి అయ్యే మార్గము కనబడుతుంది. మరి ముఖ్యంగా స్త్రీ విశేషాలలో కొంత నమ్మక ద్రోహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. నమ్మక ద్రోహం అంటే మనల్ని నమ్మించి మోసం చేయటం, లేనిపోయిన దాంట్లో ఇరికియటం, లేనిపోయిన దాంట్లో మనల్ని ఇబ్బంది పెట్టడం, పోలీస్ స్టేషన్ దాకా ఎత్తబోవటం, కోర్టు దాకా ఎత్తబోవటం, ఇలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా ఇబ్బంది పడుతూ నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయటం, స్నేహధర్మంలో దూరం కావటం, ఏ కార్యక్రమైనా విజయవంతం కాకుండా ఉండటం, ఇలాంటి మీకు లేనిపోయిన కొన్ని సమస్యలు, సంఘటనలు, ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని అతి త్వరలో వస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అని ఎదుటివాడిని మనం నమ్మావరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ జాతక చక్రంలో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి, మహాలక్ష్మి, ఆ అమ్మవారిని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని 7 వారములు, అది అష్టమి టైంలో, అష్టమి టయాలలో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి. ఆ వారాహిని మాతకు మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలలో చేయాలి, పగులు టయాలలో వద్దు. రాత్రి టయాలలో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, కటాచిస్తుంది, ఆలోచన అనేది ముందుకు వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరుని బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము, పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.